అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన యువకుడిపై 4 వ్యక్తులు హత్యాయత్నం చేశారు. మెకానిక్ పని ముగించుకుని ఇంటికి వస్తున్న కర్రి మణికంఠపై అదే గ్రామానికి చెందిన 4 యువకులు దారి కాసి కత్తులతో దాడి చేశారు. గాయపడిన మణికంఠను కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్కి అయితే తరలించారు. అతడి ఆరోగ్య పరిస్థితి అయితే విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని డీఎస్పీ సుంకర మురళీమోహన్ అయితే పరిస్థితిని సమీక్షించారు. డిసెంబర్ 31న జరిగిన గొడవే ఈ హత్యాయత్నానికి కారణం సంఘటనపై పోలీసులకైతే ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని స్థానికులు ఆరోపించారు. ఇక ఇదే అంశానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అయితే అందిస్తారు. అశోక్, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? కొత్తపేట నియోజకవర్గంలో అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో హత్యాయత్నం అయితే మాత్రం ఘటన కలకలం రేపుతుంది. ఫాతిమా, కొత్తపేట మండలం గంటి గ్రామానికి చెందిన యువకుడు కర్రి మణికంఠ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మెకానిక్ గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న కర్రి మణికంఠ రోజువారీ పనులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో అదే గ్రామానికి చెందిన 4 యువకులు ముందుగా దారి కాసి కత్తులతో దాడి చేసినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే అకస్మాత్తుగా జరిగిన ఈ దాడిలో మణికంఠ తీవ్రంగా గాయపడి రక్తస్రావంతో కుప్పకూలిపోవడం జరిగింది. వెంటనే స్థానికులు పూర్తిగా స్పందించి అతన్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా వైద్యుల పరిస్థితి విషమంగా ఉందని కూడా వెల్లడించడం జరిగింది. ఫాతిమా, అయితే ఈ హత్యాచారానికి డిసెంబర్ 31వ తేదీన గంటి గ్రామంలో జరిగిన గొడవే ప్రధాన కారణమని కూడా స్థానికులైతే ఆరోపిస్తున్నారు. ఆ రోజు జరిగిన వివాదంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా సరైన చర్యలు తీసుకోలేదని గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఈ రోజు యువకుడి ప్రాణాలు ప్రమాదంలో పడేవి కావాలని స్థానికులు అయితే మాత్రం వాదన అయితే ఇక్కడ పూర్తిగా కనబడుతుంది. ఈ నిర్లక్ష్యమే నేటి హత్యాచారానికి దారితీసిందని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అయితే ఘటన సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న డిఎస్ శంకరి మురళీమోహన్ పరిస్థితిని సమీక్షించారు. బాధితుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆయన పూర్తి స్థాయిలో విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఫాతిమా, అయితే నిందితులు ఇంకా పరారీలో ఉండడంతో గంటి గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామంలో పోలీసు బందోబస్తు పికెట్ ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న కర్రి మణికంఠ త్వరగా కోలుకోవాలని కూడా కుటుంబ సభ్యులు గ్రామస్తులు ప్రార్థిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసు స్పందన ఎలా ఉండబోతుంది, నిందితుల అరెస్టు ఎప్పుడు నిర్లక్ష్యంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారా అన్న ప్రజల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. కొత్తపేటలో పూర్తి స్థాయిలో అయితే మాత్రం ఈ ఉత్కంఠమైన వాతావరణంతో ప్రజలందరూ కూడా కొద్దిగా ఆందోళన జరుగుతున్నారు. పోలీసు వ్యవస్థ కూడా త్వరగా స్పందించి ఉంటే ఇటువంటి కారణాలు జరగవని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఫాతిమా, రైట్, థ్యాంక్ యూ అశోక్ ఫర్ ద అప్డేట్.